సూపర్ టేస్టీగా ఉండే చికెన్ కుర్మాని ఎలా చేస్తానని చూపిస్తా పదండి. కొంచెం ఆనియన్స్ బ్రౌన్ గా వేగాక దాంట్లో పచ్చిమిరకాయలు కరివేపాకు వేసి అవి కొంచెం వేగాక టమాటాలు వేసి అవి కొంచెం మగ్గాక దాంట్లో అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొంచెం గరం మసాలా వేసి అది కొంచెం పచ్చివాసన పోయాక ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ ని దాంట్లో వేసేసి ఇప్పుడు దీంట్లో ఉప్పు పసుపు కారం ధనియాల పొడి వేసి చికెన్ ని మూత పెట్టి కాసేపు వాడనివ్వాలి. ఇప్పుడు నీళ్లు దాంట్లో ఉన్న ఆయిల్ బయటకు వస్తుంది. ఇప్పుడు జీడిపప్పు కొబ్బరి పెరుగు వేసి మిక్సీ పట్టేసి ఆ చిక్కటి పేస్ట్ ని చికెన్ లో పోసేయాలి. నీళ్ళు ఎక్కువ పోయకూడదండి, పులుసు చిక్కగానే ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి కుక్కర్ ఒక్క విజిల్ రానివ్వాలి. ఈ లోపు మీరు ఒక లైక్ కొట్టేయండి. చూసారు కదా కుక్కర్ చల్లారాక మూత తీసేసాను. చూడండి ఎంత కరెక్ట్ గా ఉడికిపోయిందో. పైన అవసరమైన వరకే కొత్తిమీర వేయండి, మరీ ఎక్కువ వేయద్దు. ఈ కుర్మా దోశల్లోకి కానీ వైట్ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ బిర్యానీకి పక్కన సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుంది అనమాట. రేపు కొత్త సంవత్సరం కదా, చాలా మంది చికెన్ చేసుకుంటారు. అలా చేసుకోవాలనుకునే వాళ్ళు కుర్మా చేసుకోవాలంటే ఇది చేసుకోండి. ఆగండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొట్టారా?